హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రైటర్స్ డెన్. బిజీగా నడిచి ఉంటుంది మీ రోజంతా. ఎండ్ ఆఫ్ ద వెరీ బిజీ డే, వెరీ స్టార్టింగ్ ఆఫ్ అ వీక్. బిజినెస్ డే కావచ్చు, ఏదైనా కావచ్చు. మీది మండే ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు ఎవ్రీబడి బికాజ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో ఈ మండేని మంచిగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్క 15 సెకండ్స్, ఒక 14 సెకండ్స్ నాకు ఇస్తారని ఆశిస్తూ మీకోసం ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాను. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. హియర్ వి గో. ఈరోజు టాపిక్ ఏంటంటే బంతి భోజనం. బంతి భోజనం ఇన్ ద సెన్స్ బఫెట్. అండ్ మనకి ఉంటాయి కదా, లైక్ ఇలాంటి బఫెట్ కానీ లేదా వడ్డిస్తారు. ఆకు భోజనం, మరిటాకు భోజనం అంటాం మనం, అది బంతి భోజనం. ఇంకోటి బఫెట్ భోజనం. ఇప్పుడు వాళ్ళకి కొంచెం బఫెట్ భోజనం ఎవరిష్టం వాళ్ళది. బఫెట్ భోజనం కావచ్చు, బంతి భోజనం కావచ్చు. దీనిలో మన సొసైటీ కానీ మన లైఫ్ కానీ తెలుస్తుంది. ఇది నేను మీకు చెప్పబోతున్నాను. చాలా మంచి స్టోరీ, భలే స్టోరీ, మీకు చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా ఈ స్టోరీ. ఏంటంటే, ఓ రోజు ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడి పేరు ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ ఫంక్షన్లో ఇంకో వాళ్ళతో పాటు 4 ఉన్నారు. టోటల్ 5 మెంబర్స్ అనమాట. 5గురిలో అందరూ బాగా మాట్లాడుకోవడం. ఫంక్షన్ అంటే తెలుసు కదా, సరదాగా. అసలు ఫంక్షన్ కన్నా మన ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది. అసలు ఫంక్షన్ ఏదో జరుగుతుంటే మన ఫ్రెండ్స్ చాటింగ్లు, మన ఎక్స్పీరియన్స్లు, మనం ఆ రోజు అప్పట్లో ఏం జరుగుతున్నాయి టాపిక్స్, కొంచెం డిస్కషన్స్. ఎవరి డిస్కషన్స్ వాళ్ళు. కొంతమంది పాలిటిక్స్ మాట్లాడుకోవచ్చు, కొంతమంది సినిమాలు మాట్లాడుకోవచ్చు, కొంతమంది స్పోర్ట్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ మెయిన్లీ యంగ్ చిన్న కుర్రాళ్ళు కాబట్టి మనందరం సినిమా గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. కోహ్లీ ఇలా కొట్టాడు, ధోని ఇలా కొట్టాడు, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు, బాలకృష్ణ గారి, నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, ఇప్పుడు కొత్త జనరేషన్ నాగ చైతన్య కావచ్చు, అఖిల్ కావచ్చు, రామ్ చరణ్ అనొచ్చు, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు, రవితేజ గారు అనొచ్చు, ఎవరైనా. ఇలా జరుగుతుంటాయి మన డిస్కషన్స్ చాలా. అయితే ఏం జరిగిందంటే, 5 ఫ్రెండ్స్ అలా కూర్చున్నారనమాట. మాట్లాడుకుంటూ బోర్ కొట్టేసి ఇంక భోజనం చేద్దాం. వచ్చిన భోజనం చేయడానికి కదా, ఇంచక్క మనం ఫ్రెండ్స్ అందరూ భోజనం చేస్తూ కూడా చాలా మెమరీస్ ఉంటాయి. ఫంక్షన్ అంటేనే మెమరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని గొడవలు, కొంతమంది సరదాగా మాట్లాడుకోవడాలు, టీలు వచ్చాయా, కాఫీలు వచ్చాయా, టిఫిన్లు తిన్నారా, ఏం తిన్నారు, స్నానాలు అయిపోయా అని చెప్పేసి చిన్న పిచ్చాపాటి, కొన్ని కొంచెం సరదా మాటలు, సమోసాలు, ఆ ఏరియాలు, ఒక ప్లేస్కి వెళ్తే ఎండాలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడి నుంచి తెప్పించుకోవడాలు. కొంతమంది ఫుడ్ లవర్స్, ఇది ఎంత బాగా చేశారేంటి, రెసిపీ అడుగుతుంటాం మనం క్యాటరింగ్ వాళ్ళని. ఇలా చాలా జరుగుతుంటాయి. ఇది ఏమైందంటే, షామ్యాన వేస్తాం కదా, షామ్యాన వేశారు. 5 అలా కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉన్నాక అరిటాకులు వేశారు, భోజనం వడ్డించారు. భోజనం వడ్డిస్తే కొంతమంది 5 కుర్రాడు కొంచెం బాగా అన్నీ వేయించుకున్నాడు. ఓ కుర్రాడు కొన్ని వేయించుకున్నాడు, ఎక్కువ వేయించుకోలేదు. ఇంకో అబ్బాయి ఇంకొంచెం తక్కువ. ఇంకో అబ్బాయి అసలు ఏం తింటలా, నాకు ఆకలిగా లేదు అంటున్నాడు. ఇంకో అతను కూడా బాగానే తింటున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఎవరి మీద పడిందంటే, బాగా తినే అబ్బాయి మీద పడింది, బాగా అసలు ఏం తిన్న అబ్బాయి మీద. వీళ్ళిద్దరే ఉన్నారు మైండ్లో, ఇంకెవరూ లేరు. అప్పుడు ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటారు, వంకాయ కూర బాగుంది, గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు. మన తెలుగింటి ఫంక్షన్స్లో మామిడికాయ పప్పు, ఇది అప్పడం, ఇది ఆవకాయ, తర్వాత పొడి, నెయ్యి, రసం, సాంబార్, ముక్కల పులుసు, గుత్తి వంకాయ, తర్వాత బెండకాయ కూర బాగుంది, తర్వాత కందా బచ్చల కూర ఒకటి. ఇలా జరుగుతుంటాయి. వడియాలు, ఎప్పడాలు. వీళ్ళిద్దరూ చూస్తేమో అందరూ వీళ్ళిద్దరిని చూస్తున్నారు. ఇదేమో బాగా తింటున్నాడు, వీళ్ళు అసలు ఏం తింటలేదు. సో దీంతో మనకి అర్థమైంది ఏంటంటే, బేసిక్గా ఈ స్టోరీ మొత్తం తీసుకుంటే, ఎప్పుడైనా సరే గుంపులో మనం ఉంటే మనం ఎప్పుడూ నోటీస్.
మనలో ఏదో స్పెషాలిటీ ఉంటే మనల్ని అందరూ జనాలు అభినందిస్తారు, మాట్లాడుకుంటారు. ఇప్పుడు బాగా తిన్న అబ్బాయి గురించి ఎంత మాట్లాడారు, అస్సలు తిన్న అబ్బాయిని అంతే మాట్లాడారు, ఇద్దరు సమానం. అలా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అరిటాకులో చూసినప్పుడు అంత గొప్పగా అనిపిస్తుంది మనకి, మన సొసైటీకి అనిపిస్తుంది నాకైతే. ఇన్ని పచ్చళ్ళు, ఇన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటేనే ఆకు అద్భుతంగా ఉంటుంది. అది ఎవరిని అడగచ్చు, బాగా తిన్న అబ్బాయి చెప్తాడనమాట, ఇన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయండి. ఏమీ తిన్న అబ్బాయిని తనేమి చెప్పలేడు పాపం, ఏం తినలేదు కదా, అందులో ఆనందం ఏముంది, అసలు చూడడానికి ఆకలి ఏమి లేదు. అన్నం ఏదో కొంచెం పెట్టుకుని ఉంటాడండి, తర్వాత ఏం పెట్టుకోలేదుగా. అలాగే మన లైఫ్లో కూడా చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు. కొంతమంది సినిమాలో ట్రై చేసుకుంటుంటారు, కొంతమంది ఆటల్లో బాగుంటారు, కొంతమంది మ్యూజిక్లో బాగుంటారు, కొంతమంది వేరే వేరే డిఫరెంట్ ఆర్ట్స్లో బాగుంటారు. ఎవరు చేయని ఆయుర్వేదిక్లో చదువుకుంటూ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది డ్రైవింగ్ ఆర్ట్, కొంతమంది ప్లేలు తయారు చేయొచ్చు, కొంతమంది ఆర్కిటెక్చర్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కలిస్తేనే అద్భుతమైన సొసైటీ, అద్భుతమైన లొకాలిటీ, అద్భుతమైన దేశం తయారవుతుంది. సో ఎప్పుడూ కూడా మనం చాలామందిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయి మనం చెప్తూ ఉంటాం, మనం అబ్బాయి తిన్న అబ్బాయిని అడిగితే ఎంతమంది తనే చెప్పుకుంటారో తెలుస్తుంది. తను బాగా తిన్న అబ్బాయిని ఏంటంటే తిట్టుంటారు, కానీ తిన్న అబ్బాయిని ఎంతమంది మీరు చెప్పుకుంటారో, అలాగే మన లైఫ్లో కూడా ఎవరైనా ఏమన్నా చేస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. అరిటాకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఇది వండర్ఫుల్ అద్భుతమైన కథ ఇది. అరిటాకుని గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుంటేనే అరిటాకు, పచ్చగా అరిటాకు ఉంటేనే నిండుగా దానికి అందం. అండ్ క్రికెట్ ప్లేయర్లు కావచ్చు, వాళ్ళు సినిమా యాక్టర్లు కావచ్చు, వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు మీడియా రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వాళ్ళు పైలట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ అద్భుతంగా కలిస్తేనే అంత బాగుంటుంది. సో మన అందరిలో అప్పుడు ఆ కంచు, ఆ అబ్బాయి ఆకు ఎందుకు బాగాలేదంటే వీళ్ళు ఎవరూ లేరు కాబట్టి, అసలు ఆ ఆకులో ఏం చూడ్డానికే బాగాలేదు కదా. ఈ బాగా తిన్న అబ్బాయి ఆకేంటి చాలా బాగుంది. సో చెప్పేది ఏంటంటే, ఎవరిని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి, మనిషిని కొత్త విషయాలు చేయడానికి. ఎంతో తపన, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో ఏడ్చిన సమయాలు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అందుకే మన జీవితంలో మనకి చాలామంది ఇన్స్పిరేషన్ స్టోరీలు చెప్తారు. నువ్వు అది చేసావురా, ఇది చేసావురా, వాళ్ళు తెలుసా, ఆయన తెలుసా, టెండూల్కర్ గారు తెలుసా, శంకర్ మహాదేవన్ గారు తెలుసా, దేవిశ్రీ గారు తెలుసా, బాలసుబ్రహ్మణ్య గారు తెలుసా. మ్యూజిక్ రంగంలో, డ్యాన్స్ రంగంలో పెద్దలు, అలా ప్రతి రంగంలో పెద్దల్ని మనం ఎందుకు చూపిస్తారంటే, మన జీవితంలో వచ్చే కష్టాలకి మనం ఎంత కృషి చేస్తే, ఎన్ని అవమానాలు ఎన్ని పడితే మనం అంత స్ట్రాంగ్గా, మనం అంత అరిటాకులో సభ్యుల్లో ఉంటాం. అంత అందంగా వాళ్ళ మన కడుపు మనం నింపుకుంటూ ఇంకొకటి మందికి మనం ఆనందాన్ని ఇస్తాం. వాళ్ళు ఎంత మనల్ని చూసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, ధోని ఎంత బాగా ఆడతారు, ఎంత సాటిస్ఫాక్షన్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, వాళ్ళ గురించి మనం ఏమన్నా అనుకున్నా, మోడీ గారు అంటాం, మన రాహుల్ గాంధీ గారు అంటాం, ఎవరైనా కావచ్చు, పెద్దలు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు ఎంతో కడుపు మార్చుకొని ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. ఏ మనిషి అయినా మనతో పాటు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా అంతే స్థాయికి వెళ్ళి ఉంటారు. వాళ్ళ విద్యని ప్రదర్శిస్తూ మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు, ఎంతో హాయిని ఇస్తున్నారు. ఎస్, హీరో అంటాం మన సినిమాలు. మనం సాధించలేని ఒకరిని సాధించారు. అలాంటప్పుడు మనం ఎంత సపోర్ట్ చేయాలి వాళ్ళని. నో డౌట్, ఎందుకంటే కొంచెం అనిపించవచ్చు, డౌట్లు రావచ్చు, దానిలో తప్పులేదండి, అందులో అస్సలు తప్పులేదు, డౌట్లు రావచ్చు. బట్ ఎంతో ఋషిలా కృషి చేస్తున్నాడు, తపస్సు, భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. మనం ఆయన అర్థం చేసుకోవాలంటే మనం కూడా మన రంగంలో మనం దిగాలి. ఇప్పుడు టెండూల్కర్ క్రికెట్ ఆడారు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ వృత్తిలో. చాలామంది ఏంటంటే కంప్లైంట్ చేస్తుంటారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఏం లేదు, డిప్రెషన్ అంటాం, మనం ఏదైనా అంటాం.
అండ్ చాలామంది ఏంటంటే కొత్త విషయాలు చేసినప్పుడు అరే మనం మాట్లాడుకుంటున్నారా, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకు మీదే చూసుకున్నాం మనం, అరిటాకు కదా బంతి భోజనం కదా టాపిక్. ఆకు వేయించుకోనందు మనం ఒప్పుకోం, మీరు వేయండి అంటారు, బ్రహ్మాండంగా వేసుకోండి నన్ను నేను రానిచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీయే రాణిస్తున్నప్పుడు మనం ఎవరు అండి రానియడానికి, మనం జడ్జ్ చేయడానికి, మాట్లాడడానికి. సో మేము గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడుకుంటే మనం చాలా పనికి వస్తామని అర్థం. ఆ పని గొప్పది, ఆ పని చేస్తున్న మనం చాలా గొప్ప వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది మనం చేయలేకపోతాం, మనం కంపారిజన్ చేస్తాం, వాళ్ళని చులకనగా చూస్తాం. అది ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గొప్ప పని అంటే ఏమీ లేదు. మనం చేసే పని ఏం లేకపోయినా, ఎంతమంది అభినందిస్తున్నా, ముఖ్యంగా ఎంతమంది అవమానించినా, చులకనగా చూసినా, మాట్లాడినా అదే పనిని కృషితో నాస్తి దుర్భిక్షంలాగా చేస్తూనే ఉండాలి. అది జీవితం అంటే. సో అన్నీ కలిపి ఆ ఆకులో మనం తింటే మనకి ఎంత అందంగా ఉంటుందో, వీళ్ళందరినీ కూడా మనం రానివ్వాలి. ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకోవాలి. అప్పుడే చాలా చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఒక ఎలాన్ మస్క్ గారు తీసుకున్న, ఒక సింధు గారు తీసుకున్న, పివి సింధు, సైనా నెహ్వాల్ గారిని తీసుకున్న, గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. సరోజినీ నాయుడు గారిని తీసుకున్నాం. ఏమీ లేకుండా ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, షారుఖ్ ఖాన్ గారు చెప్పిన మాట మీతో చెప్పారు, మళ్ళీ ఎవరు ఆశించుకోలేదంటే మీరు జీవితంలో అసలు ఏం చేయలేదండి. ఇఫ్ నో వన్ ఈజ్ హైటింగ్ యూ, నెవర్ ట్రైడ్ సంథింగ్ న్యూ. ఎంత బాగా చెప్పారు అనిపించింది. పూరి జగన్నాథ్ గారు భలే మాట చెప్పారు, ఎప్పుడు క్రౌడ్లో ఉండద్దు, బీ అలోన్, మేక్ ద క్రౌడ్ సీ యూ. మనం గుంపులో గోవిందలో ఉండకూడదు, మనలో ఏదో ఉండాలి, అప్పుడే అందరూ మనం చూస్తారు. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు భలే మాట చెప్పారు, గబ్బర్ సింగ్ డైరెక్టర్, మనకి నచ్చిన పని చేయడమే సక్సెస్, ఆ పని ఇంకోళ్ళకి నచ్చితే బోనస్. సో డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్స్. ఒక కుర్రాడు ఒకటి భలే అడిగారు, మొన్న చిల్డ్రన్స్ డే అప్పుడు జరుగుతుంటుంది జనరల్గా, మన ప్రధానిని మోదీ గారిని అడుగుతుంటారు, సార్ మీరు స్టేజ్ పైన ఉంచున్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా అనుకోవచ్చు కదా, ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడితే అని భలే మాట చెప్పారు. అనుకుంటే అనుకోనివ్వండి, నేనేం తక్కువ అవ్వను, నేనే ఎక్కువను, నేను చేసే పని నేను చేస్తాను. ఇది చాలా ముఖ్యం. అండ్ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేచురల్ ట్రూత్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఏ వృత్తిలో తీసుకున్నా, టీచర్లు కావచ్చు, మీరు ఏమైనా కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు అందరికీ నచ్చుతున్నారంటే మీరు లైఫ్లో మీరు పైకి లారేరు. డెఫినెట్గా మీలో పైకి వచ్చే లక్షణాలు లేదు. అసలు మీరు నచ్చకపోతే వాళ్ళ మీద కోపంతో, వాళ్ళ మీద కసితో మీరు పైకి వస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు చేయాలనుకుంటే ప్రాణం, మనసు అన్నీ పెట్టి ప్రయత్నిస్తే రానంటూ ఏమీ లేదు. ఇంకో గొప్ప మాట చెప్తాం మీకు లాస్ట్లో. 2 అద్భుతమైన వ్యక్తుల్ని గురించి చెప్తాం. ఒకరు సచిన్ టెండూల్కర్ గారు. మీ మీద అందరూ పటపట రాళ్ళేస్తారు. పీపుల్ త్రో స్టోన్స్ ఆన్ టర్న్ దెమ్ టు మైల్ స్టోన్స్. దాన్ని ఒక రాయిని చేసుకోండి. ఇప్పుడు అందరూ మిమ్మల్ని తిడితే ఆ తిట్టిన వాళ్ళే మీకు గొప్ప పని చేసినట్టే కదా. మీలో ఏదో మిమ్మల్ని గొప్ప వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళే కారణం అయ్యారు. మీరు ఏమి చేయక్కర్లే. వాళ్ళ ముందుగా వాళ్ళు మిమ్మల్ని చూసి ప్రతిరోజు ఫీల్ అవుతారు. అరిటాకులో వాడు తిన్నవాడు ఉంటాడు చూసారా, అదే వాళ్ళ ఫీలింగ్. ఇలా కూర్చుంటారు అంతే, ఏమీ చేయలేరు వాళ్ళు. సో డోంట్ వరీ అబౌట్ పీపుల్ హూసే. మీ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి అసలు కేర్ చేయదు. ఇంకో గొప్ప మాట ఏంటంటే, షోయబ్ అఖ్తర్ గారు మాట చెప్పారు, క్రికెట్ ప్లేయర్, పాకిస్తాన్. జిందగీ మే మాఫ్ కర్నే కే లియే బడే హో. మన జీవితంలో మనం ఎప్పుడైనా మనం అంటే తక్కువగా చూసేవాళ్ళని, చిన్నగా చూసే వాళ్ళని క్షమించడానికి మన పైకి ఎదగాలి. సో అరిటాకు బంతి భోజనం కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చకపోతే ఇంకా మీ ఫీడ్బ్యాక్ మీరు రాయొచ్చు. నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా భోంచేసి పడుకోండి. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ సాయి కృష్ణ ఫ్రమ్ రైటర్స్ డే. శుభరాత్రి. బాయ్. ధన్యవాదాలు.